హాయ్ అండి. ఈరోజైతే జ్యూసీ సేమియా పాయసం రెసిపీ చెప్తాను. ఈజీగా ఎవరైనా తయారు చేసేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ అనమాట. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నేను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఇందులోనే సేమియా కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ అయితే వాటర్ నేను వేసాను. ఇది బాయిల్ అవ్వాలి మంచిగా. ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయింది కదా, నేను చూపిస్తాను. ఇలా మనకి ఒక 80% 90% కుక్ అయితే చాలు. కుక్ అయింది. ఇందులోనే మనం షుగర్ అన్నది యాడ్ చేసుకుందాం. మనకి తగినంత, మీ టేస్ట్‌కి తగినంత. నేనైతే కొంచెం తక్కువే తింటాను స్వీట్. సో, నాకు తగినంత నేను యాడ్ చేసుకుంటున్నాననమాట. ఒకసారి కలిపేసుకున్న తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలన్నది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మన పాయసం అన్నది థిక్‌గా ఉండదనమాట. చిక్కగా అయిపోయి హల్వా టైప్‌లో అవ్వదు. జ్యూసీగానే ఉంటది. మార్నింగ్ మనం ఎలా కుక్ చేసుకున్నామో ఈవినింగ్ దాకా అలాగే ఉంటది. ఇందులో మనం లాలిక్కాయ పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను. దీన్ని హిందీలో ఎలైచి పౌడర్ అంటారు. బాయిల్ అయింది చూసారా? అంతే, రెడీ అయిపోయిందన్నమాట మన పాయసం. చూసారా ఎంత జ్యూసీగా ఉందో? మీకు కూడా నచ్చిందా పాయసం? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.